నీ అవ్వ ఏం దందా చేయాలో తెలుస్తలేదురా. చేతిలో పైకం ఉన్నది గాని మా ఓడు బట్టల షాప్ పెట్టి బజార్లో పడ్డాడు. మా సుట్ట పైన సెల్ ఫోన్ దుకాణం పెట్టి చేతులు కాల్చుకుండు. పాపం మా సుట్టాల పిల్లగాడైతే ఎకరం అమ్మి గదేదో బిజినెస్ చేయబోతే లాస్ అయ్యి ఇంకో ఎకరం బేరం పెట్టే కథ అయిందుల్లా అని చెప్తుంటారు. ఆవు మరి బిజినెస్ అంటే పైకం ఉండంగానే చాలది. దేనికైతే మంచి డిమాండ్ ఉంటుందో, మంచి అడ్డా దొరుకుతుందో, కాలంతో సంబంధం లేకుండా నడుస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు గీ ముచ్చట దేనికి చెప్తున్నట్టు అంటారా? గసొంటిదొకటి వచ్చిందుల్లో కొత్త మందు మామలకు యాళ్ళయిందుల్లో రేపటికెళ్ళే అప్లికేషన్లు వచ్చే నెల 18 తారీఖు దాకా టైం ఉంటుంది. 23 నాడు లక్కీ డ్రా తీస్తారు. అందులో పేరు వచ్చిన వాళ్ళకే వైన్ షాపు. డిసెంబర్ 1 నుంచి దందా చాలవుతుంది. 2 ఏళ్ళు నడుస్తుంది. తెలంగాణ మొత్తంలో 2620 వైన్ షాపులు ఉంటే గౌడ్స్కు 115, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 కడమ దుకాణాలకు ఎవరైనా పోటీ పడవచ్చు. సరే అని ఉత్తగానే కాగితం నింపితే కాదు, 3 లక్షలు కట్టాలి. ఒక గల్ల పేరేలకుంటే పైసలు వాపస్ ఇయ్యరు. మళ్ళా ఆశున్నోళ్ళు 10 అప్లికేషన్లు పెట్టాలంటే మొదలు 30 లక్షలు సమర్పించుకోవాలి. గాచారం మంచిగా లేక ఒక్క దుకాణం కూడా రాకుంటే ఆ 30 లక్షలు గోవిందా. షాప్ ఏరియాలో ఎంత జనాభా ఉన్నారనే దాన్ని బట్టి లైసెన్స్ ఫీజు 5,000 లోపు ఉంటే 50 లక్షలు, 50,000 లోపు ఉంటే 55 లక్షలు, లక్ష జనాభా ఉంటే 60 లక్షలు, 5 లక్షల మంది ఉంటే 65 లక్షలు, 20 లక్షలు ఉంటే 85 లక్షలు, అంతకు మీద జనాభా ఉంటే ఏరియాకు 1,10,00,000 ఫీజు కట్టాలి. 2 ఏళ్ల కిందటనే 1,31,490 అప్లికేషన్లు వస్తే 2,629 కోట్ల రూపాయలు వచ్చినాయి. అప్పుడు ఇంకా దరఖాస్తు ఫీజు 2 లక్షలే ఉండే. ఇప్పుడు 3 లక్షలు అయింది కాబట్టి ఇంకో 1000 కోట్లు ఎక్కువనే వస్తుండొచ్చు సర్కారు వాళ్ళకు. ఏ ముచ్చట ఎట్లున్నా ఏ సందులో దుకాణం పెట్టినా దేవులాడుకుంటూ వస్తారు. ఏకైనా ఉద్దర పెట్టరు. అద్దుమ రాత్రి దాకా నడుస్తుంది. పండుగ వల్ల దందా ఇంకింత జోరు ఉంటది. ఏహే వస్తే దుకాణము, పోతే 3 లక్షలని డేరున్నోళ్ళు చూడరు మరి.